హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో. ఈరోజు ఒక ఘాటైన గార్లిక్ పప్పు చూపించబోతున్నాను. అదిరిపోయే రుచి అండి. ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే అంత సింపుల్, అండ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ టేస్టీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి, ఇట్లా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు, ఇంగువ, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఇదిగోండి ఈ పప్పు కూడా. ముందుగా ఏం చేద్దామంటే వెల్లుల్లి, జీలకర్రని ఒక ముద్ద చేసి పెట్టుకుందాం. దంచి ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర అనమాట. ఈ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ అండి, ఆయిల్లో సింక్ అవ్వటం. అందుకనే ముందు అదొక్కటే వేద్దాము. ఆ తర్వాత ఫ్లేవర్ అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగనిద్దాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసి వేయిస్తూ ఈ ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ కందిపప్పును కూడా వేసి కలిపేద్దాం. ఇలా ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి ఉప్పు కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని అంత నీరు కలుపుదాం, కొద్దిగా అన్నమాట. కమ్మదనం కోసం లాస్ట్కి 1/2 టీ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర కూడా చల్లి వడ్డించుకోవటం ఆలస్యం అండి. పులుపు ఇష్టం ఉంటే ఎవరికైనా ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది. అది అదర్ వేరియేషన్. ట్రై చేయండి. ఈ ఘాటైన గార్లిక్ పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీకు చేయటం కూడా చాలా ఈజీ. సో మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.